నమస్తే. చరిత్రలో ఈరోజు 1858 జూన్ 18న భారత స్వతంత్ర పోరాటంలో రాణి లక్ష్మీబాయి గారు వీరమరణం పొందారు. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లకు అప్పగించకుండా పరిరక్షించారు. 1857 విప్లవ సమయంలో ఆమె బ్రిటిష్ అధికారులను భయపెట్టిన నాయకురాలు. రాణి లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న కాశీలో జన్మించారు. ఆమె అసలు పేరు మణికర్ణిక. ఆమె బాల్యం నుండి ఖడ్గయుద్ధాలు, దండయాత్రలు నేర్చుకుంది. 1842లో ఝాన్సీ రాజు గంగాధర్ రావు గారితో వివాహమైంది. తర్వాత ఆమె పేరు రాణి లక్ష్మీబాయిగా మారింది. 1857 సమయంలో తన కుమారుడు దత్తపుత్రుడిగా గుర్తించబడలేదని బ్రిటిష్ వారు ఝాన్సీ రాజ్యాన్ని తీసుకోవాలని ప్రయత్నించారు. దానిని ఆమె ధైర్యంగా తిప్పికొట్టారు. ఝాన్సీ నాది, నేను ఇవ్వను అని చెప్పారు. 1858 జూన్ 18న గ్వాలియర్ దగ్గర జరిగిన యుద్ధంలో ఆమె శత్రువులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. యుద్ధ సమయంలో గాయాలతో వీరమరణం పొందారు. భారత చరిత్రలో తొలి స్వతంత్ర సమరయోధురాలిగా గుర్తింపు పొందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.